రండి, ప్రభువులో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, అక్కడు నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవని 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఇదే 15వ వచనంలో ఇప్పటికే అనేక వర్తమానాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది ఎన్నో వారం చెప్పగలుగుతారా? 16 అంటే ఎన్ని నెలలు? 4 నెలలు. ఎంత? మధ్య మధ్యలో ఎక్కువ వచ్చినాయి, హాలిడేస్ ఇద్దాం అనుకోండి. 4 నెలలు ఎంత? 16 అంటే ఎన్ని నెలలు? ఒక లవోదిక సంఘమును గురించి 14వ వచనం 15వ వచనం కంప్లీట్ అవ్వకోకుండానే 4 నెలలు అయిపోయింది. అర్థమైందండి? ఇంకా అసలైన దాంట్లోకి వెళ్ళాలంటే చాలా టైం ఉండేది. అప్పటిదాకా నేను ఉన్నాను, కానీ ఉండ దాంట్లోనే త్వరగా క్లుప్తంగా ముగిచి వేస్తున్నాం. ఎందుకంటే ఈ లవోదిక స్థితిగతులు ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి చాలా తక్కువగా. కాబట్టి అంతకుముందు ఎన్ని నెలలు ధ్యానిస్తామని చెప్పింది దీన్ని. అసలు ఇన్ని నెలలు ఎందుకు ధ్యానిస్తున్నాడని ఎవరికైనా ఆలోచన వచ్చిందా? ఒకే వచ్చిన ఇన్ని నెలలు ఎందుకు ధ్యానిస్తున్నాడు? అదే మర్మం. ఆ మర్మాలు తెలుసుకోవడానికి ఇవంతా ధ్యానించేది. ఒకే వచ్చినము ఇన్ని రోజులు ఎందుకు ధ్యానిస్తున్నామంటే మర్మాలు తెలుసుకోవడానికి. అర్థమవుతుందండి? చెప్పు కింద. కాబట్టి అనేకమైన మర్మాలు ఉన్నాయి. నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చిన సేవకుల్లో, అంటే సేవకులు తప్పు అంటలేదు, కానీ ఈ కోణంలో ఈ కోణంలో అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో 15 ఆదివారాలు 16 ఆదివారాలు ధ్యానించిన సేవకులు రాలేదంటే తప్పు కాదేమో. అంటే నన్ను నేను హెచ్చించుకోవట్లేదు. ఎందుకు చెబుతున్నానంటే దేవుడు ఆ ఆలోచన, ఆ జ్ఞానం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క విధానం ఎంతో అమూల్యమైనది. అందుకే లవోదిక గురించి మనం ధ్యానిస్తుంది. బహుశా నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేంత వరకు కూడా ఇదే ధ్యానిస్తా. ఎందుకంటే అతి తక్కువలోనే ఉంది అది సమయం కూడా. వెళ్ళేంత వరకు కూడా లవోదికనే ధ్యానిస్తా. తర్వాత మీరు ఈయనేంటి ఇదే చెప్తున్నాడు అనుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే దాంట్లో మర్మాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. మొన్న కూడా ఒక చోట ఎవరో కాదు, ఒక అంకులు ఒక మాట చెబుతూ వచ్చాడు. బేదర్ దేవస్ అంకులు లాస్ట్ సండే హెబ్రోన్లో ఉన్నాం. కొన్ని పరిస్థితులను బట్టి హెబ్రోన్లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ రోజుల్లో సేవకులు మర్మాలని ధ్యానించేవాళ్ళు లేరంట, బయలుపరిచేవాడు తక్కువైపోయారంట. లేరంట అసలు చాలా వరకు. ఎందుకంటే వాక్యము, దానిలో ఉన్న సారాంశము, దాని మర్మాలు బయలుపరిచేవాళ్ళు తక్కువైపోయారంట. మెప్పులు, ఘనతలు, ప్రఖ్యాతులు చూసుకునేది ఎక్కువైంది, కానీ ఇది తక్కువైపోయారు. నాకు అంకులు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. పోన్లే, మా సంఘంలో అయినా నర్సాపూర్లో అయినా మనం ధ్యానిస్తున్నాం, సంతోషం అనిపించింది. పిల్లలు, ఎందుకంటే ఈ రోజుల్లో కావాల్సిన వర్తమానాలు ఏంటంటే హెచ్చరికలు, సరి చేసుకోవటం, హృదయానికి తాకే విధానంలోనే ఉండాలి వర్తమానాలు ఈ రోజుల్లో. ప్రేమగా హెచ్చించమంటే ఏం హెచ్చించం? రాములు మక్క మంచిది, ఇంకా అదే వర్తమానం. అక్క మంచిదమే వర్తమానం చెప్పాలి. ఇక అర్థమైందండి? ఇక ఎలీషన్న మంచివాడు, ఇదే చెప్పాలి మనం. ఈ వర్తమానాలు చెప్పే సేవకులం కాదు, చెప్పే రోజులు కూడా కావి. అంత్య దినాల్లో యవనస్తుల మీద, వృద్ధుల మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. ప్రభు కుమ్మరించిన ఆత్మని మనం స్వీకరించాలి. సో ఈ యొక్క వర్తమానం మనం ధ్యానించేటప్పుడు ఇది 16వ వర్తమానం. అంటే దరిదాపు 4వ నెల. ఇది ఇంకా 2 నెలలు ఉంటాయి ఈ వర్తమానం గురించి. ఈ 2 నెలల్లో నాకు తెలిసి చల్లగా వెచ్చదనంలోనే అయిపోయింది, నురివెచ్చని స్థితిలోనే 2 నెలలు కూడా కంప్లీట్ అయిపోతాయి. నేనేమనుకున్నానంటే ఉండప్పుడే ఈ సంఘాల గురించి చెప్పేసి తర్వాత ప్రభు రాకడ అసలైన డెప్త్లోకి వెళ్దాం అనుకున్నా. అది సమయం కుదరలేదు కాబట్టి క్లుప్తంగా ముగిచ్చివేద్దాం. దీంట్లో ఒక మాట ఉంది, ఏమని రాయబడుతూ వచ్చింది? చల్లగా నైనను. గత 2 వారాల క్రితం చూసిన చల్లగా వేరు, అది ప్రార్థనా జీవితం చూసాం.
ఇప్పుడు చూస్తున్న చల్లని జీవితం ఎలాంటిది? ప్రభు రాకడ గురించి. చల్లని ప్రభు రాకడ ఎలా వచ్చాడు ప్రజల దగ్గరికి అని అంటే, మొదటి మాట ఆరాధనలో చూస్తే ఎలా వచ్చాడు? మొదటి వాడికి వచ్చాడు. అంటే మన పాపాలు మన బలహీనతలు అన్ని విషయాల్లో మొదటి వాడి గురించి తీసేయడానికి వచ్చాడు. 2, సాత్వికుడిగా వచ్చాడు, అంటే మనకు రక్షణ ఇచ్చాడు. 3, తగ్గించుకున్న వాడికి వచ్చాడు. 4, నిజమైన వెలుగుగా వచ్చాడు. 5, 6, సత్యవంతుడికి వచ్చాడు. 7, రాజుగా వచ్చాడు. సో ఇవన్నీ కూడా చల్లని జీవితం కలిగినటువంటి లవోదిక దగ్గరికి ప్రభు వచ్చాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడే పాటలో కూడా మనం పాడుకుంటూ వచ్చాం. ఏమని పాడాం? చల్లని ప్రభు రాకడకై. ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే చల్లగా ఉంది. చల్లగా అంటే మొద్దుబారిపోయినట్టు కాదండి. ఆ చల్లనదనం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రభు వచ్చే చల్లనదనం ఎలా ఉంది, చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుంది అని అంటే మొదటిగా చల్లని జీవితం కలిగిన వారి దగ్గరికి వచ్చి 700 అనుభవాన్ని ఇచ్చాడు. మరలా చల్లని రాకడ ఇంకోసారి రాబోతున్నాడు. ఆ చల్లని రాకడ ఎలా ఉండబోతుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతుండగా సహాయం చేయండి తండ్రి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజల మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కొనని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్నామని మరొకసారి మీ ఆత్మాభిషేకం నడిపింపు మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో మీరు చేసిన సహాయంకై మీకు రుణస్తులము తండ్రి. ఇప్పుడు ప్రభు వల్ల వర్తమానంలో మేము పాల్గొనక మునుపు ప్రభు వల్ల పాల్గొనక మునుపు వర్తమానం ధ్యానించుకుంటున్న సాయం చేయండి. పాల్గొంటాం ధ్యానించుకుంటున్న సాయం చేయండి. ఈ వర్తమానం ద్వారా మా జీవితాలంతా కదిలింపు నడిపింపు దయచేయండి తండ్రి. మీరు రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రాకడ గురించి కొన్ని విషయాలు మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మాభిషేకం మీరు మాకు దయచేయండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమైన నీ పరిశుద్ధాత్మ అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాతో మీరు మాట్లాడండి. మీ దయగల హస్తంలో మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ముందున్న సమయంతో దీవించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. రాలేపోయిన వారిని క్షమించండి. మరో తరుణం దయచేయండి. రావాలని ఆశ కలిగిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం నుండి సకాలం నడిపించమని ఈరోజు ఈ వాక్యం ఎంతో శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని. నేను కూడా దేహ బలహీనతలు కలిగిన వాడిని, అనారోగ్యం కలిగిన వాడిని, నేనేం మాత్రమును నీ నామం పేట నిలబడతాను కూడా యోగ్యత లేని వాడిని ప్రభు. అన్ని బలహీనతలు పొరపాటు పాపం కలిగిన వాడిని క్షమించి మీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ కూర్చున్న ప్రజలకంటే గొప్పవాడిని కాదు, వారికంటే మంచి జ్ఞానవంతుని కాదు, నాకంటే వారే శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారు. కాబట్టి ప్రభు నన్ను నీ ఆత్మ ద్వారా నిలబెట్టండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపింపు దయచేయండి. మంచి జ్ఞానం కూడా దయచేయమని నీకు అభిజ్యోతి ముందున్న సమయం ఎంత దీవించి ప్రతి ఒక్కరు తీర్చమని, ఈ వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని మాతో మీరు మాట్లాడమని, మా హృదయాలు ప్రభా మీ యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందో దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి సహాయం చేయమని, తర్వాత మేము ఏం చేయాలో కూడా మాకు తెలియపరచమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి మీ నడిపింపును కోరుకుంటే ప్రభు యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయం అయితే చాలా తక్కువగా ఉంది. యాక్చువల్లీ 12 గంటల ముగించాలనుకున్నాం. సమయం లేదు కాబట్టి మరి త్వరగా వెళ్ళిపోదాం అంటే ఇంటికి కాదండి, వర్తమానం ధ్యానించడానికి వెళ్ళిపోదాం అన్నాడని వెనక నుండి వెళ్ళిపోవద్దు. సరే, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారండి. చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుంది అర్థమవుతుందండి. చల్లని జీవితాలు కలిగిన వారి దగ్గరికి ప్రభు మొదట చేంజ్ చేసేయడం మనం చూసాం. ఇప్పుడు చల్లని రాకడ ఉంది. అలా ఆయన రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, వీళ్ళు నిజంగానే వెళ్ళిపోతున్నట్టున్నారు. ఒకసారి వచ్చాడు, మరలా రాబోతున్నాడు. చల్లని రాకడ ఎలా ఉండబోతుంది అని అంటే, అసలు చల్లని రాకడ ఎలా ఉంటుందంటే బైబిల్లో 7 విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. రైట్. ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట, చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుందంటే, మీరు అనుకోనని గడియలలో. ఏ గడియల్లో రాబోతున్నాడండి? అనుకోనని గడియల్లో. అంటే మనం అనుకున్న గడియల్లో ఆయన రాట్లా. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందంటే, చూడటానికే చల్లని రాకడ మనకంతా హీటు పుట్టించింది.
ఒక రకంగా చెప్పాలంటే టెన్షన్ వచ్చేసిద్ది, భయం వచ్చింది, బెదురు వచ్చింది, ఏం జరిగిద్దో, ఏమొచ్చిద్దో, ఏం జరుగుతుందన్న ఒక భయము బెదురు ఉంటుంది. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందంటే మనం అనుకున్న గడియల్లో ప్రభు యొక్క రాకడ ఎలా ఉండబోతుందంటే ఒక గడియలో రాబోతున్నాడు. ఆ గడియ, ఆ చల్లని రాకడ ఒక గడియలో రాబోతున్నాడు కాబట్టి ఆ రాకడ ఎలా ఉంటుందో మానవునికి తెలియదు. ఒక్క గడియ, ఆ గడియ ఏదై ఉందో మనకు తెలియదు. అది మనం పండుకున్నప్పుడు రావచ్చు, నిద్ర లేచినప్పుడు రావచ్చు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రావచ్చు, మందిరంలో ఉన్నప్పుడు రావచ్చు, మందిరం నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు రావచ్చు, మందిరానికి వచ్చేటప్పుడు రావచ్చు, మనలో పాల్గొనేటప్పుడు రావచ్చు. ఆ గడియ ఏ గడియో మనకు తెలియదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే అంతే. ఒక్క గడియలోనే. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మొదటిగా ప్రభు యొక్క రాకడ, చల్లని రాకడ ఎలా ఉంటుందంటే ఒక గడియలోనే జరగబోతుంది. ఎప్పుడు? ఒకే ఒక్క గడియ. ఒక గడియ అంటే ఎంత సమయం చెప్పండి? చెప్పాలి. ఒక గడియ అంటే ఎంత సమయం? వాచ్ పెట్టుకునే వాళ్ళు ఉండారా బ్రదర్స్? నేను తీసేసారా చెప్పండి. ఆగండి అక్క. ఒక్క గడియ సెకండ్ కంటే తక్కువ అంట. ఇంకా చెప్పగలుగుతారా? కనురేపు ఆల్రెడీ చెప్పేశారు, క్యాన్సిల్ అని చెప్పేగా. ఇంకా ఆ తర్వాత మనం వస్తే కొన్ని ఉంటాయి అన్నీ కూడా. ఒక్క గడి అంటే ఒక సెకండ్ కొట్టడానికి కూడా అవకాశం లేదు అసలు. అర్థమవుతుందండి? ఒక సెకండ్ ముళ్ళు ఇట్లా అనే లోపలే ఒక గడి అయిపోయింది, ఒక సమయం అయిపోతుంది. ఒక సెకండ్ కూడా లేదు అసలు. మనం నిజంగా చెప్పాలంటే ఒక సెకండ్ కూడా ఇట్లా కొట్టే లోపలే ఆయన గడి అయిపోతుంది, ఆయన సమయం వచ్చేస్తుంది. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందంటే ఒక గడిలో అంటే అట్లా ఒక సెకండ్ ముళ్ళు కొట్టే లోపల ఆయన వచ్చేస్తున్నాడు. మరి ఆ ఒక్క సెకండ్లో ఏం సరి చేసుకుంటాం మనం? ఒక్క సెకండ్లో ప్రభు, ఒక్క సెకండ్ లోపే, సరే ఒక్క సెకండే మీకు అవకాశం ఇద్దాం, లోపు అంటే కూడా కష్టం కదా. ఒక్క సెకండ్ లోపే ప్రభు వస్తున్నాడంటే, ఒక సెకండ్ లోపు ప్రభు వస్తే ఏం సరి చేసుకోగలం? ఒక్క గడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ గడియలోనే, ఒకే ఒక్క గడియలో, ఒక్క సెకండ్లో, అనుకోని రీతిలో ప్రభు చల్లని రాకడ సమీపిస్తే ఈరోజు బలలో అశ్రద్ధగా పాల్గొనేవారు కానీ, అవిశ్వాసంతో పాల్గొనేవారు కానీ, ఇంకా సరైన విధంగా సరి చేసుకొని పాల్గొనేవారు కానీ, ఇంకా చెప్పాలంటే దేవుని బల దగ్గరకు వచ్చి అవిశ్వాసంతో కూడిన జీవితం కలిగి ప్రభు దృష్టిలో ప్రభు ఇష్టపడిన క్రైస్తవ జీవితంతో బల దగ్గరకు వచ్చి పాల్గొంటే ఏమవుతాం అర్థం చేసుకోండి. ఒక్క గడి అని కూడా మీకు అవకాశం ఇస్తున్నాం. సరే ఒక్క సెకండ్, ఆ లోపే ప్రభు వస్తే, ఆ క్షణంలో ప్రభు వస్తే చల్లని రాకడ ఎలా ఉంటుందంటే ఒక్కసారికి ఒక్క గడిలోనే జరగబోతుంది అది. ఆ గడియను తప్పించుకునే అవకాశం ఏ నరమానవుడు కూడా లేదు. అర్థమవుతుందండి? మనకి ఇలా ఉంటుందండి, ఇంకా టైం ఉందిలే అనుకుంటాం. ఎన్ని ప్రభు వల్ల వర్తమానాలు వెళ్ళాలా? ఎన్ని రాకడ వర్తమానాలు అయిపోవాలా? ఎన్ని ప్రభు వస్తున్నాడన్న వర్తమానాలు ఇంకా చెప్తూ రావాలా? ఎన్ని వర్తమానాలు కావాలి ఇంకా మారటానికి? ఒక్క గడిలో ప్రభు వస్తున్నప్పుడు ఇంకా మారకపోతే, సరి చేసుకోకపోతే, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకపోతే కనురెప్ప పాటు కూడా సమయం లేదు. కనురెప్ప కొడతానికి కొంత సమయం తీసుకునిద్దాం, అవునా కదండి? క్షణం లోపే ఒక్క గడిలోనే ప్రభు వస్తే మన జీవితాలు ఏమవుతాయి అర్థం చేసుకోండి. నేను పిచ్చోడిని ఈ వర్తమానాలు మీకు ధ్యానిస్తల్లా. ఒకే వర్తమానం 3 నెలల నుండి ఇది 4వ నెల అయిపోతుంది. ఎందుకు ధ్యానిస్తున్నాను తెలుసా? నాకేదో వాక్యం చెప్పడం రాకో, వర్తమానాలు ధ్యానించలేక కాదు, దాని మర్మాలు తెలుసుకుంటారని. ఒకే వర్తమానం ఎందుకు ధ్యానిస్తున్నాం మనం? ఇప్పుడు చూడండి, ఎన్ని లవోదిక సంఘంలో ఎన్ని వర్తమానాలు వచ్చినాయి మీరు చెప్పండి. అవి కూడా గుర్తులేదా? చాలా చెప్పొద్దు అక్క, ఎన్ని వచ్చినాయి చెప్పండి. ఒక లవోదిక సంఘం గురించి ఎన్ని వర్తమానాలు వచ్చినాయి? 16 ఆరాధనలు, 16 ప్రభు వర్తమానాలు, అంటే 32 వర్తమానాలు. 2 వచనాలు పూర్తి కంప్లీట్ అవ్వకమునిపే వచ్చినాయి. మరి ఎందుకు తీసుకొస్తున్నాం అన్ని వర్తమానాలు? మాకు చెప్పడం రాక, వాక్యం ధ్యానించకపోవడం కుదరక కాదు, మర్మం తెలుసుకోవాలి. చివరి దినాల్లో ఉండం, అంత్య దినాల్లో ఉండం, అపాయకరమైన దినాల్లో ఉండం, నష్టపోయే దినాల్లో ఉండం, ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని మర్మాలు తెలుసుకోవాలని వాక్యం ధ్యానిస్తుంది. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలు అనేక అధ్యాయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వచనాలు కూడా వచ్చినాయి. మరి అవే ధ్యానించుకోవడం, ఇదే ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే దానికి ఒక మర్మం ఉంది. అంత్య దినాల్లో విశ్వాసులు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. లవోదిక సంఘం ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది. మొదటి మాట ఏంటంటే, బైబిల్ చెబుతున్న మొదటి మాట, గడియలోనే
ఒక్క గడియలో ప్రభు రాబోతున్నాడు. చల్లని ప్రభు రాక ఎలా ఉంటుందంటే ఒక్క గడియలోనే వస్తాడు. ఆ గడియ నీకు నాకు తెలీదు. అందుకన్నాడు మత్తయి 24:44 వచనంలో, మీరు అనుకోని గడియల్లో ఎప్పుడు వస్తున్నాడు? మీరు అనుకోనని గడియలో, అంటే మనం అనుకునే గడియ కాదు. సేవకుడు ఎప్పుడు మన ఇంటికి రావాలో మనం టైం పెడతాం. వేరే వాళ్ళు ఎవరైనా దర్శించడానికి కావాలంటే పలానా టైంకి రమ్మంటాం. హాస్పిటల్ ఎవరో బాగోపోతే మనం దర్శించడానికి వెళ్ళాలంటే కొన్ని హాస్పిటల్ పలానా టైం ఇస్తారు, ఈ టైమింగ్ ప్రకారం మీరు రావాలని. కానీ ప్రభు రాకడ, ప్రభు వస్తున్న సమయము, ప్రభు గడియ మనం తెలియదు. మనం అనుకోలేని గడియల్లో, ఊహించని గడియలో సమీపిస్తున్నాడు ప్రభు. బైబిల్లో రాయబడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడు. మత్తయి 25 రాయబడుతూ వచ్చింది. ఇదిగో పెండ్లి కుమారుడు. అనుకోలేని గడియ, ఒక్క గడియలోనే ప్రభు రాబోతున్నాడు. ఆ గడియ మనం ఉన్నప్పుడు వస్తే, మనం భౌతికంగా జీవిస్తున్నప్పుడు వస్తే మన జీవితం ఏమవుతుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అపోస్తులైన పేతురు రాస్తూ పత్రికలో ఒక మాట అంటాడు, సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును అని రాస్తున్నాడు. సువార్తగా కాదు, చెప్పే దేవుని వాక్యానికి అవిధేయులైన వారి గతి ఏమవబోతుందో. ఎందుకంటే ఒక్క గడియలోనే ప్రభు వస్తున్నాడు. దయచేసి మరలా విన్నపిస్తుంది ఏంటంటే, నేను ఇంకా 2 నెలల లోపే ఇక్కడ ఉంటా, తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను. ఈ 2 నెలల లోపే ఖచ్చితంగా ఈ యొక్క లౌకిక సంఘం గురించి కంప్లీట్ గా ముగిచ్చేస్తాం. అందుకే త్వరగా ముగిస్తుంది కూడా. కాబట్టి గమనించండి, ఏ వర్తమానం కూడా మిస్ అవ్వద్దు. ఏ వర్తమానం కూడా నాది కాదని అశ్రద్ధగా చెవులు పెట్టవద్దు. ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన వర్తమానాలు ఇవి. ఏంటంటే ఒక్క గడిలో ప్రభు వస్తున్నాడు. ఆ గడియ నీకు తెలుసా? తెలియనప్పుడు ఏం చేయాలి మరి? మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వస్తున్నాడు కనుక మీరును, ఎక్కడ రాయబడుతూ వచ్చింది? మత్తయి 24:44 వచ్చిన రాయబడుతుంది, మీరు అనుకున్న గడియలో వస్తున్నాడు. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుందంటే ఒక్క గడియలో రాబోతున్నాడు. కాబట్టి లవోదికయకి హెచ్చరిస్తున్నాడు, ఒక్క గడియలోనే రాబోతున్నాడు. నా చల్లని రాకడ అలా ఉండబోతుంది. నా చల్లని రాకడ కొరకు నువ్వు సిద్ధపడని లవోదికయని హెచ్చరిస్తున్నాడు ప్రభు. మొదటిది, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంటుంది? ఒక్క గడియలోనే జరగబోతుంది. రెండో మాట చూద్దారండి. మత్తయి సువార్త 24:30 వచనం. మత్తయి సువార్త 24:30 వచనం. చాలక్క, ఇక్కడ రాయబడిన మాట ఏంది? మనిషి కుమారుని సూచన ఆకాశమందు. ఎలా వస్తున్నాడు ఆయన? చల్లని రాకడ. ఆయన చల్లని రాకడ ఎలా ఉంటుంది తెలుసా? మొట్టమొదటిగా ఎలా ఉంటుంది ఆయన చల్లని రాకడ? ఒక్క గడియలోనే ఉంటుంది. ఆ గడియ నీకు నాకు తెలియదు. అది నిద్రపోయేటప్పుడు అవ్వచ్చు, భోజనం చేసేటప్పుడు అవ్వచ్చు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదంటే మందిరానికి వచ్చేటప్పుడు అవ్వచ్చు, మందిరం నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు, బలలో పాల్గొనేటప్పుడు అవ్వచ్చు, ఆరాధించేటప్పుడు అవ్వచ్చు, ఏదైనా మనం ముసలమ్మ ముచ్చట్లు, అంటే ముసలు ఉంటారని అపార్థం చేసుకోండి, ఆ ముచ్చట్లు వేసుకునేటప్పుడైనా ప్రభు రావచ్చు. ఏ గడియా తెలీదు, సిద్ధంగా ఉండాలి. చల్లని ప్రభు రాకడ ఒక్క గడియలో జరగబోతుంది. రెండు, చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుందంటే మత్తయి సువార్త 24:30 వచ్చిన రాయబడినట్లు, ఆకాశమందు ఏం కనపడబడుతుంది? సూచనతో ఉంది. ప్రభు యొక్క గడియ ఎలా, ప్రభు చల్లని రాకడ ఎలా ఉందంటే సూచనలతో వస్తున్నాడు. అనేకమైన సూచనలు జరిగించి వస్తున్నాడు. ఆకాశమందు కనబడుతూ వస్తున్నాయి. ఆకాశమందు ఆయన రాకడికి సూచనలు కనబడుతున్నాయి అంట. ఆయన సూచనలతో వస్తున్న అనుభవం కనబడుతూ వస్తుంది. ఇక్కడ ఆకాశంలో అనేకమైన సూచనలు కనబడుతూ వస్తున్నాయి. మనం అంటాం, ఆకాశంలో ఒక దేవదూత కనపడిందన్న రెక్కలు వేసుకుంటూ అంటాం అనరా. ఆ వీడియో ఎంత చేస్తామో, వైరల్ వీడియో అని కూడా దాని గురించి రాయబడి ఉంది. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది, కానీ మనం సరి చేసుకోవడానికి ఇంకెంతో టైం కావాలి. అర్థమవుతుందండి? ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. సూచనలు కనపడుతున్నాయి, భయంకరమైన సూచనలు కనపడుతున్నాయి. ఆకాశం ముందు కూడా ఎండ తీవ్రత ఎంత ఉందో తెలుసా? ఈ సంవత్సరం ఎప్పుడూ రానంత తీవ్రతమైన ఎండ వస్తూ వచ్చింది. భయంకర. ఢిల్లీలో అయితే, ఢిల్లీలోనే ఎక్కడో 50 దాటిపోయిందంట డిగ్రీలు. సహజంగా మనం 30, 32, 35, 38కి వచ్చేదానికి బాబోయ్ ఎండను తట్టుకోలేమంటాం. 50 పైకి వెళ్ళిపోతూ వచ్చింది. ఆకాశం నుండి సూచనలు కనపడుతున్నాయి భూమి మీదకి. ప్రభు యొక్క రాకడికి సూచనలు కనపడుతున్నాయి. చల్లని రాకడికి ప్రభు ఎలా వస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన యొక్క రాకడ చూస్తున్నట్టు ఒక గడిలో వస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే సూచనలు జరిగించి వస్తున్నాడు. ఆ సూచనలు బట్టైనా మనం మార్మోస్ పొందకపోతే, ఆ సూచనలు బట్టైనా మనం సరైన విధంగా మార్మోస్ పొందకపోతే చాలా నష్టం తెచ్చుకునే వారు ఉంటాం. ఆ ఆకాశం అందే కాదు, మన జీవితాల్లో కూడా కొన్ని సూచనలు ప్రభు జరిగిస్తూ వస్తాడు. అనేకమైన సూచనలు ప్రభు కనపరుస్తూ వస్తాడు. ఇదిగో నా రాకడికి ఇది సమీపంగా ఉంది, నా రాకడికి ఇది త్వరగా ఉంది,
నా రాకడికి ఇది చాలా సమీపంగా ఉండే, ఇలాంటి సూచనలు జరుగుతుంటే నా రాకడ సమీపంగా ఉందని తెలుసుకోండి అని చెప్పి ప్రభువే మొదలు చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్త మీరు చదివినట్టయితే 22వ అధ్యాయం కానీ చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభుని అడుగుతూ వస్తారు శిష్యులు, అయ్యా మీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? మీ రాకడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ప్రభు చెబుతూ వస్తాడు అనేకమైన విషయాల్లో. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతాయి, కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కుటుంబంలో సమాధానం ఉండదు, మనుషుల్లో సమాధానం ఉండదు, ప్రజల్లో సమాధానం ఉండదు. వీటన్నిటి కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఏ రాకడ? చల్లని ప్రభు రాకడ. ఎలాంటి రాకడండి? ప్రభు చల్లని రాకడ సమీపిస్తుంది. వీటన్నిటిని బట్టి తెలుసుకొని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. శిష్యులు మొదటే అడిగారు, ఎట్లా అయ్యా మరి ఎలా తెలుసుకోవాలి నీ రాకడ సూచనలు? ఇది ఇలా జరగబోతున్నాయి, ఇలా ఉండబోతున్నాయి అని మొదటే దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. ఈరోజు అనేకమైన సూచనలు మనకు కనబడుతూ వస్తున్నాయి. ఆకాశంలో కానీ భూమి మీద కానీ మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా అనేకమైన సూచనలు ప్రభు జరిగిస్తూ వస్తున్నాడు. ఇన్ని సూచనలు ప్రభు జరిగిస్తున్నా, ఇన్ని సూచనలు ప్రభు చేస్తూ వస్తున్నా, ఇంకా ప్రభు రాకడ ఆలస్యం ఉందని అశ్రద్ధగా ఉంటే నష్టపోయేది మనమే. ఎవరు నష్టపోయేది? ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో వాళ్ళే. ప్రియులారా, ప్రభు యొక్క చల్లని రాకడ ఒక్క గడిలో ఉంది. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంది? సూచనతో. ఆకాశమందు సూచన కనపడుతుంది, ఇదిగో ప్రభు వస్తున్నాడని అర్థం. ఆకాశమందు సూచన కనపడుతున్నట్టు యేసు క్రీస్తు ప్రభు వారికి వచ్చేస్తున్నాడు. ఆలస్యం లేదిక, మనం అనుకున్న రోజులు కాదు. ఇక అయిపోయింది, టైం అయిపోయింది, కృపాకాలం ముగించబడుతుంది, కృపా సమయం అయిపోయే సమయం వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో అర్థమయ్యే రీతిలో, ఇప్పుడున్న జనరేషన్కి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సెల్ ఫోన్లో ఉన్న ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు రెడ్ మార్క్ మీదకి వస్తుంది. ఇక అది కూడా ఇప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్కి అయితే పర్సంటేజ్ ఎంత ఉందో కూడా చూపించింది. 99% ఉందా, 1% ఉందో చూపించింది. ఇప్పుడు ఎంత పర్సంటేజ్కి వచ్చేసినట్టు? రెడ్ అంటే డేంజర్ అనే అర్థమవుతుందండి. రెడ్ పర్సంటేజ్ వచ్చిందంటే అర్థం ఏంటి? అది డేంజర్ జోన్ అని అర్థం. చూడండి, అనేక పర్యావరణ మనకు వాతావరణ సూచనలు కూడా రెడ్ జోన్, ఎల్లో జోన్ అని పెడతారు. ఎందుకు? ఇది ప్రమాదకరమైందని. రెడ్ జోన్ వచ్చిందంటే ప్రమాదకరమైంది. సో ప్రభు యొక్క చల్లని రాకడ ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రజలు భూమి మీద ఉన్న ప్రజలకి ఏ స్థితిలో ఉందంటే రెడ్ జోన్ లోనే ఉంది. అంటే ముగింపు కాలంలో, ప్రమాదకరమైన కాలంలో మనం జీవిస్తూ వస్తున్నాం. అర్థమవుతుందండి? మనకి కాదు, మన వారికి కాదు, మన ఆత్మకి నష్టం జరిగే రోజులు ఇవి. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? మన దేహానికని కాదు, మన కుటుంబానికని కాదు, మరి దేనికి? ఆ టెంక చూడొద్దు, ఫ్యాన్ లెంక అసలే చూడొద్దు. ఎవరికి? మనలో ఉన్న ఆత్మకి ప్రమాదం జరిగే దినాలు ఇవి. నీ దేహానికి ప్రమాదం జరిగితే మరలా దాన్ని బాగు చేసుకోవచ్చు. ఏదైనా దేహానికి ఏదైనా ప్రమాదం జరిగితే, కాలు ఇరిగో, చెయ్యి ఇరిగిపోతేనో, ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని మరలా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏదో కట్లు వేస్తే ఏదో ఒకటి బాగు చేయొచ్చు. కుంటితనం ఉన్న నడుస్తూ ఉండొచ్చు, లేదంటే మాట్లాడుతూ ఉండొచ్చు, చెయ్యి ఇరిగినా కానీ, లేకపోతే తలబాకపోయినా ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు మనం. అసలు ఆత్మకే ప్రమాదం వస్తే, ఆత్మే ప్రమాదంలో ఉండిపోతే ఎంత ప్రమాదకరమైన స్థితితో తెలుసా? ఈరోజు క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు పడుతున్న వారు, ప్రభు వల్ల పాల్గొనేవారు, దేవుని మందిరానికి వచ్చినటువంటి నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు ఆత్మ ప్రమాదం ఉందని గ్రహించలేకపోతున్నారు. ఏమైంది? ఆత్మ ప్రమాదంలో ఉంది, అది గ్రహిస్తల్లా. ఆత్మకి ఎంత ప్రమాదం వస్తుందో ప్రజలు గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం, ఆకాశమందు సూచనలు కనబడుతున్నాయి, మన ఆత్మకి ప్రమాదం జరగబోతున్న దినాలు రాబోతున్నాయి. మన దేహానికి ఆ ప్రమాదం వచ్చిన పర్లా దాన్ని కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. అసలు ఆత్మే ప్రమాదంలో పడిపోతే ఎలా తప్పించుకోగలుగుతాం, ఎలా కాపాడగలుగుతాం? అర్థమవుతుందండి? ఈరోజు విశ్వాసులుగా, మనం దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా ఎవరమైనా సరే మనం తెలుసుకోవాల్సిన, ఎంత గొప్పవారమైనా, లేనివారమైన, భేదమైన, ధనికులమైన ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మ ప్రమాదంలో ఉండబోతుంది. ఎక్కడ ఉండబోతుంది? ప్రమాదంలో. ఈ ఆత్మ రక్షించుకోవడానికిగా ఈ మందిరానికి వచ్చింది. ఈ ఆత్మ రక్షించుకోవడానికిగా ఈ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తుంది. ఈ ఆత్మను రక్షించుకోవడానికిగా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తుంది. ఇదే ఆత్మ ప్రమాదంలో ఉంది. అది అర్థం చేసుకో. ఈ ఆత్మ ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం నుండి తప్పించగలిగిన వాడు ఎవరు లేరు. యేసు ప్రభువారు ఒక్కడు తప్పక. యేసు ప్రభువారు ఒక్కడు తప్పక. ఎంతకాలం అని ఆత్మను ప్రమాదంలో పెట్టుకుంటావు?
ఎంతకాలమైన ఆత్మకి ప్రమాదకరమైన పరిస్థితుల్లో డేంజర్ జోన్లో పెట్టుకుంటావు. సరి చేసుకోవా? మార్చుకోవా? ప్రవర్తన ఇంకా మార్చుకోవటం లేదా? మాట తీరు మార్చుకోవటం లేదా? ఆలోచన మార్చుకోవటం లేదా? ఉద్దేశాలు మార్చుకోవటం లేదా? ఇప్పటికీ గమనించాల్సింది ఏంటంటే ఆత్మ ఖచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అది గమనించు, అది గమనించు. అది గమనిస్తే జీవితం బాగుంటుంది. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉండే ఆత్మలో. నేను దేహాల గురించి చెబుతలేదండి, మరలా చెబుతున్నాను, చెవి కలిగిన వారు వినును గాక. మరలా చెబుతున్నాను, చెవులు కలిగిన వారు వినును గాక. ఆత్మ ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఎవరాత్మ? నా ఆత్మ, మీ ఆత్మ? ఎవరాత్మ? నా ఆత్మలే, మీది కాదు. అవును కదా? ఎవరి ఆత్మ వాళ్ళది ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభు సూచనలు కనపడుతున్నాయి. వచ్చేస్తున్నాడు ఆయన సూచనలనే ఆకాశం ముందు కనపడుతున్నాయి. సడన్ గా వస్తే, ఆ ఒక్క గడిలో వస్తే సూచనలు కనబడుతున్నాయి. సూచనలు జరిగించి ఆయన వస్తున్నాడు. ఆయన చల్లని రాకడ ఎలా ఉంటున్నాడు? సూచనలతో వస్తున్నాడు. సూచనలతో అంటే సూచనలు జరిగించి వస్తున్నాడు. ఆ సూచనలు కనబడుతున్నా మన ఆత్మను సరి చేసుకోకుండా ప్రమాదకరమైన డేంజర్ జోన్లో మనం పెట్టుకుంటే ఆ డేంజర్ జోన్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా. ఈ మాట చెప్పి ఈ యొక్క పాయింట్ని ముగిచ్చేస్తా. వర్తమానం కాదు, సముద్రం దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నాం? సముద్రం దగ్గరికి వెళ్తాం. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు తుఫాన్ వస్తుందని హెచ్చరికిస్తారు. ఏమొస్తుంది? మంచి బోట్ వస్తుంది మీకు అయ్యి అని చెప్పరు. తుఫాన్ వస్తుందని హెచ్చరిక ఉంది. వచ్చే తుఫాన్ ఏం చేసిద్దని ఎట్టాక నిలబెడతావా? మనం నీటి గుర్రాలం ఏంటి? నీటి గుర్రానికి తుఫాన్ వచ్చినా ఎదురెదుకుంటే వెళ్ళిద్దంట. మనం అవి కాదు కదా. తుఫాన్ హెచ్చరిక వస్తేనే మొదటే ఖాళీ చేసేస్తాం గృహాలన్నీ కూడా. ఇప్పుడు తుఫాన్ వచ్చేస్తుంది, సూచన కనపడుతుంది, తుఫాన్ వస్తుంది. ఈ తుఫాను ద్వారా సరి చేసుకోలేని వారు, ఒడ్డునున్నవారు కాపాడబడతారు. ఒడ్డున లేనటువంటి వారు, అశ్రద్ధ కలిగిన వారు ఏమవుతారు? ఆ తుఫాను హెచ్చరిక ఇచ్చారు, వచ్చినప్పుడు చూసుకుందామని కూర్చుంటారు. అది అక్కడి నుంచి లేచిది పైకి, సడన్ గా వచ్చి మీద పడిపోయేది. గొడుగు లేదు, ఇల్లు లేదు, కాపాడుకోవడానికి ఏమి కూడా ఉండవు. పోనీ ఆ దినాల్లో ఓడన్నా ఉందంటే ఈ రోజున ఓడలు కూడా మునిగిపోతున్నాయి. తుఫాన్ దెబ్బకు ఓడలు కూడా మునిగిపోవట్లా. మరి ఎలా కాపాడబడతాం డేంజర్ జోన్ నుండి? కొండ మీదకి ఎక్కాలి. ఆ కొండ క్రీస్తులోకి వచ్చేయాలి. ఆ డేంజర్ జోన్ నుంచి మన ఆత్మను తప్పించుకుంటాం. సూచనలు కనబడుతున్నాయి. చల్లని ప్రభు అక్కడ ఎలా ఉంటుందంటే ఆకాశం ముందు సూచనలు కనబడుతున్నాయి. ఏంటి ఆ సూచన అంటే మన ఆత్మ డేంజర్ జోన్లో ఉందని కనపరచబడుతూ వచ్చింది. ఆత్మ ఎక్కడ? ఆకాశం ముందు. ఏంటి ఆ సూచనలు అంటే భయంకరమైన సూచనలు జరుగుతున్నాయి. వాటిని బట్టి అర్థం చేసుకోవాలి, నా ఆత్మ డేంజర్ జోన్లో ఉంది. ఈ ఆత్మను కాపాడుకోవాలని అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిద్రపోతున్నారా? నిద్రపోతూ ఉండరు. అటువంటి వారందరూ మేలుకోనండి. సమయం ఇంకా చాలా ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం చూద్దాం. 3వ మాటను చూసినట్లయితే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వచనం రాయబడిన మాటను చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ప్రభువులో ప్రవేశించే ముందు 3వ మాట ఏంటంటే, ఏ రీతిగా ప్రభు వెళ్ళాడో అదే రీతిగా వస్తున్నాడు. ఏ రీతిగా ప్రభు వెళ్ళాడు అని మనం చూస్తున్నట్లయితే ఆరాధనలు కూడా చూస్తూ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడు. గొర్రెపిల్ల స్వభావం ధరించుకున్నాడు. దాసుడిగా ఉంటూ వచ్చాడు. తర్వాత ఆయన యొక్క విధానం మనం చూడగా ఎలా ఉంటూ వచ్చాడంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్నమాట. ఆయన ఎలా వెళ్తూ వచ్చాడు? సిలువ కార్యం జరగకమును ఆయన లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? రాజుగా గొర్రెపిల్ల స్వభావం ధరించుకుని దాసుడిగా ఉంటూ వచ్చాడు. సిలువ కార్యం జరిగిన తర్వాత పరములోకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే, రండి మనం జాగ్రత్త చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? సిలువ మరణం పొందిన తర్వాత యేసు సిలువ మరణం పొందిన తర్వాత అని రాయబడుతూ ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్టు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడుగా ఆయన్ను చూచుచున్నాము. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే ఒక ధైర్యంగా సింహంలాగా వెళ్తూ వచ్చాడు. వచ్చేటప్పుడేమో గొర్రెపిల్ల స్వభావం ధరించుకుని వచ్చాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలా వెళ్తున్నాడంటే ఒక విధానం మనం చూడగా ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఇక్కడ కనబడుతున్నది ఏమి కనబడుతుంది అని మనం చూసినట్లయితే సింహంలాగా పరలోకంలో ప్రవేశించాడు. సో మరలా ఎలా రాబోతున్నాడు అంటే సింహంలాగా రాబోతున్నాడు. అందుకే బైబిల్ రాబడుతున్నాడు. ఏ రీతికి వెళ్ళాడు అంటే సింహంలాగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు సింహంలాగా రాబోతున్నాడు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? యేసు ప్రభు వారి గురించి చూసినట్లయితే యోధా గోత్రపు సింహం అని రాయబడుతుంది.
సో ఏ యోధా గోత్రపు సింహంగా అయితే లోపల ప్రవేశించాడో అదే యోధా గోత్రపు సింహంకి లోకానికి రాబోతున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉండబోతుందంటే, ఒక సింహాన్ని మనం చూసినట్లయితే ఆకలితో ఉన్న సింహం ఎలాగైతే వేటాడిద్దో వెంటాడిద్దో, బాగా ఆకలితో ఉన్న సింహం ఎలాగైతే వేటాడిద్దో ఆ రీతిలో వేటాటం కొరకంటే ప్రభు యొక్క వనంలో లేకుండా, ప్రభు యొక్క రాజ్యం లేకుండా, ప్రభుతో పాటు ఉండకోకుండా ఎవరైతే ప్రభులో నుండి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది కూడా బలలో పాల్గొంటే కూడా ప్రభులో నుండి వెలుపడికి వెళ్ళిపోయారు, అటువంటి వారందరూ కూడా ఒక రోజు అంటే ప్రభు వచ్చే దినం, ఆ యొక్క గడియ, ఇంకా చెప్పాలంటే ఆయన చల్లని రాకడ ఎలా ఉండబోతుందో మనం చూస్తున్నాం. ఏ రీతికి వెళ్ళాడు ఆ రీతిగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన చల్లని రాకట సింహంలాగా వెళ్ళాడు, పరలోకంలో ప్రవేశించాడు. అదే సింహంలాగా మరలా రాబోతున్నాడు. సింహంలాగా వెళ్ళేటప్పుడేమో సింహంలా ప్రవేశించాడు. వచ్చేటప్పుడు ఎందుకంటే ఆయన ఏమంటారు యోధాగోత్ర సింహంగా బహుమంది ప్రజలు సమకూర్చి తన వారు కారందరి పైన వేట అన్నది మొదలైంది. ఆయన వేట మొదలైనప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా తప్పించుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, సో అర్థం చేసుకోండి, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సింహంలాగా రాబోతున్నాడు. ఎలాగూ సింహంలాగా. ఒకప్పుడు ఎలా వచ్చాడు? సింహంలాగానే ఆ గొర్రెపిల్ల స్వభావం ధరించుకుని లోకానికి వచ్చాడు. సిలువ కార్యం తర్వాత ఎలా ఉన్నాడు? సింహంలాగానే ఈ లోకం నుండి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? వేటాడే సింహంలాగా రాబోతున్నాడు. చల్లని ప్రభు రాకడ ఎలా ఉండబోతుందంటే, ఒకటి చల్లని ప్రభు రాకడ ఎలా ఉంటుంది? మొట్టమొదటిగా ఒక్క గడియలో రాబోతున్నాడు. రెండు, చల్లని ప్రభు రాకడ ఎలా ఉంటుంది? సూచనలతో ఎలా ఉంటుంది? సూచనలతో రాబోతున్నాడు. మూడు, ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉంది? సింహం వల్లే రాబోతున్నాడు. ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగా రాబోతున్నాడు. సింహం ఎలాగైతే తన ఆకలి తీర్చుకోవడానికి వేటాడిద్దో, ఏ విశ్వాసులైతే సరైన విధంగా రక్షణ మార్మల్స్ అనుభవం ఉండదో అటువంటి వారందరూ కూడా దేవుని యొక్క తీర్పు కొరకు వేటాడటానికి ప్రభు సింహంలాగా రాబోతున్నాడు. ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో, చూడండి, సింహానికి ఎవరు దొరుకుతారండి? అశ్రద్ధ కలిగిన వాళ్ళే కదా. శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి చాలా అన్ని విధాలా దాక్కునేటటువంటి దొరుకుతారా? చూడండి, ఒక గొర్రె ఉందనుకోండి, సింహానికి కనబడకుండా చక్కగా మంచిగా దాక్కుంది అనుకోండి, ఏమంటారు కాపరి యొక్క వనంలోనే ఉందనుకోండి, దానికి ఏమన్నా అయిద్దా? తప్పిపోయిన గొర్రె ఆడకెళ్ళింది, కొండల మీదకి వెళ్ళిపోయింది. అంటే అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి? కాపరి దగ్గర ఉన్నంతకాలం ఏం కాదు. కాపరి నుండి ఎప్పుడైతే డైవర్షన్ అయిపోయిద్దో, తప్పిపోయిద్దో, ఎప్పుడైతే రాంగ్ వేలు వెళ్ళిపోతుందో అప్పుడే దానికి నష్టం వచ్చేసింది. ఈరోజు ఎక్కడైతే తప్పిపోయిందో ఆ గొర్రె దగ్గరికి ఇంకా సింహం రాలా, కాబట్టి ధన్యురాలైంది. లేకపోతే ఆ గొర్రె దొరికేదా? భుజాల మీద వేసి రావడానికి అవకాశం ఉండేదా? లేదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉండబోతుందంటే, మూడోదిగా అపోస్తుల కార్యాలు 1:11 వచ్చిన ప్రకారం ఏ రీతికి వచ్చాడో, గొర్రె పిల్లగా వచ్చాడు, సింహంలాగా ఎలాగైతే వెళ్ళాడు పరలోకానికి, అదే రీతిలో రాబోతున్నాడు. యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. అప్పుడు అందరూ కూడా ఎవరైతే తన కాపరి తత్వం కింద ఎవరైతే లేరో అటువంటి వారు అందరినీ వేటాడబోతున్న సమయం అది. సింహం దగ్గర అన్నా సరే కొన్ని జింకలు కొన్ని జీవులు తప్పించుకోవచ్చేమో కానీ, ఆయన యోధా గోత్రపు సింహము దావీదు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క దూతను పంపించినప్పుడు, దేవుని యొక్క దూత వచ్చాక ప్రజలు సంహరించినప్పుడు, ఆ సంహారానికి దాదాపు 1,00,000 మంది పైగా చనిపోతూ వచ్చారు. ఎవరైనా తప్పించుకోవడానికి అవకాశం ఉందా? తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు వేటాడితే ఎలా ఉంటుంది? ఏ నరమాతుడే శరీరం కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. దేవుడు కానీ ఖచ్చితంగా వేటాడితే, ప్రియులారా, ఆయన వేట అంత అద్భుతంగా ఉండబోతుంది. ఆ వేటకు మనం బలవకూడదంటే ఏ రీతిగా ప్రభు వచ్చి వెళ్ళాడో, గొర్రెపిల్ల యొక్క స్వభావం ధరించుకుని వచ్చాడు, సింహముగా వెళ్తూ వచ్చాడు. మళ్ళీ ఆ సింహం వేటాడబోతుంది. ఆ వేటకు మనం గురి కాకూడదంటే సరి చేసుకుని ఆ కాపరతత్వం కిందకు వచ్చేయాలి. ఆ ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చేయాలి. ఆ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఆ ప్రభువులోకి వచ్చేసినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి చల్లని ప్రభు రాకడ మూడోదిగా ఎలా ఉంటుంది? సింహం వల్లే వెళ్ళాడు, మరలా సింహం వల్లే యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆ సింహం నుండి మనం తప్పించుకోలేం. కాబట్టి ఏం చేయాలా? మనమే వెళ్ళిపోయి సరెండర్ అయిపోవాలి ప్రభు దగ్గరికి వచ్చి. అప్పుడు మన జీవితాలు ఏమవుతాయి? ఆ తీర్పు నుండి కాపాడబడతాయి. లవోదికయ స్థితిలో లేదు. లవోదికయ ఒక గడియలో ప్రభు వస్తున్నాడంటే సిద్ధపడే అనుభవం లేదు. 2 లవోదికయ ఆకాశంలో సూచన కనపడుతున్నా సిద్ధపడతల్లా. 3 లవోదికయ ఎలా ఉంది? సింహం అనే ప్రభు వెళ్ళాడు, మరలా వస్తాడని తెలుసుకోలేని దుస్థితిలో ఉంది. కారణం ఏంటంటే అంధకారం కమ్మేసింది. అందుకే పౌలు అంటారు కదా,
వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనంతో మూయబడుతూ వచ్చింది. ఇప్పుడు లవోదిక మనోనేత్రాలు ఎలా ఉన్నాయి? వాక్యాన్ని తెరిచి, వాక్యాన్ని చూసి, వాక్యాల మర్మాన్ని తెలుసుకునే నేత్రాలు లవోదికకు లేవు. పూర్తిగా సాతానుడు గుడ్డితనం కలుగజేశాడు. అందుకే సింహంలోనే వెళ్ళిన ప్రభు అదే యోధగోత్రపు సింహంగా వస్తున్నాడన్న సత్యాన్ని కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు లవోదికల ప్రజలు. బహుశా మనం కూడా అలా ఉండాలని సరి చేసుకోవాలి. ఇది 3. 4వ విషయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. అందరూ చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని. ఏం కావాలా? దయచేసి నిద్రపోవద్దాం ఎవరు కూడా, గోడ కనుక్కుని కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? ఎలా ఉంది? ఎలా ఉన్నాడంటే, ప్రభు రాకడ ఎలా ఉందంటే ద్వారం దగ్గర ఉన్నాడు. ద్వారం దగ్గర నుండి ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. యేసు ప్రభు వారి చల్లని రాకడ 4వది ఎలా ఉంటుందంటే ద్వారం దగ్గర నుంచి వస్తుంది. ఆయన రాకడ ఎలా ఉండబోతుంది? ద్వారం దగ్గర నుండి. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? చూడండి ఆ మాట మళ్ళా చదవండి. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరే ఉన్నాడని. ప్రభు యొక్క చల్లని రాకడ ఎలా ఉందంటే ద్వారము దగ్గరే వస్తున్నాడు. ద్వారంలో నుండి ఎలా వస్తున్నాడు? ద్వారములో నుండి వస్తున్నాడు. ఏ ద్వారం అయితే ఘన స్వాగతం పలికిందో, ఏ ద్వారం అయితే ప్రభువుని ఘనంగా ఆహ్వానించిందో, అది మీరు చదవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే అర్థమైద్ది, లేదా అర్థం కాదు. వాక్యం ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో శిలువ మరణం తర్వాత, అదే రీతిగా ద్వారం దగ్గర నుంచి రాబోతున్నాడు. ఈ ద్వారము దేనికి సాదృశ్యమైన? ద్వారం ఎందుకుంది అక్కడ? అసలు ఆ ద్వారంలో కూడా ఎక్కడికి వెళ్ళాడు ప్రభు? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. దయచేసి అందరూ బైబిల్ చదవండి, అందరూ బైబిల్ చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించువానుగా ఆయన చూచుచున్నాము. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కిరీటాన్ని ధరించుకుని ఎక్కడికి వెళ్ళాడు? కిరీటం ధరించిన వాడికి ఎక్కడున్నాడు? పరలోకం ఉంటున్నాడు. ఎక్కడ? పరలోకం. ఇప్పుడు ఏ ద్వారం నుండి వస్తున్నాడు ఆయన? పరలోకపు ద్వారం దగ్గర నుండి వస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? అందుకే అన్నాడు నేనే మార్గమునని చెప్పాడు ఆయన. నేనే మార్గముని అన్నాడు. ఆ ద్వారం ప్రాముఖ్యమైనది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు యొక్క చల్లని రాకడ ద్వారములో నుండి వస్తున్నాడు. పరలోకము నుండి ఎక్కడికి వస్తున్నాడు? భూమి మీద కాదు అక్క, మీరు వర్తమానాలు మర్చిపోతున్నారు. పరలోకం నుండి మధ్యాకాశానికి వస్తున్నాడు. ద్వారం నుండి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎందుకు మధ్యాకాశానికి వస్తున్నాడు? ఇక్కడ సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో ఉంటుంది. మీరు చదివినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం అడుగుంటా చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలంలో ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నట్టు పొలంలో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరైనా దాసున్నడగగా. ఏమడుగుతున్నారు? అడుగుతున్నది ఆమె ఏమని? ఆ పొలంలో ఉన్న మనుషుడు ఎవరు? ఆయనే పరమవరుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మధ్యాకాశానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరమవరుడుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ద్వారంలో నుండి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే ఒక గడిలో వస్తున్నాడు. మేఘాలుడు వస్తున్నానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, ఎట్లా ఉంది ఇక్కడ? మధ్యాకాశంలో కలుసుకుంటున్నారు. పొలం అంటే మధ్యాకాశం. రెబకా ఎక్కడుంది? ఒంటి మీద ఉంది. ఎక్కడుంది రెబకా? ఒంటి మీద ఉంది. ఒంటి మీద నుంచి దిగిందా లేదా? ఒంటి మీద ఉన్నప్పుడు ఏం చేసింది? అదన్నా తెలుసా లేదా? చెప్పండి అన్న. ఒంటి మీద ఉన్నప్పుడు ఏం చేసింది? వద్దులేక నేనే చెబుతానే ఉండండి. తల మీద ముసుగు వేసుకుంది. ఏం చేసింది? తల మీద
ముసుగు వేసుకుంది. అంటే అర్థం ఏంటి? ఒంటి మీద ఉంటాము. క్రైస్తవ జీవితం ప్రయాణం అది. ముసుగు వేసుకోవడం క్రైస్తవ జీవితంలో తనున్న గుణ లక్షణాలు. తాను దిగటం అన్నది సంఘంలో తాను తగ్గించుకున్నదని అర్థం. ఆ యొక్క ఏ వ్యక్తిని అయితే చూసినా అది ప్రభువుని చూడటం ఏంటంటే మధ్యాకాశంలో ప్రభువుని చూసిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు ఇస్సాకుని రెబకా చూసింది, ఒంటి మీద ఉన్నప్పుడే చూసింది, ప్రయాణంలో ఉన్నప్పుడే. తర్వాత తల మీద ముసుగు వేసుకుంది, దిగింది. తర్వాత ఏం చేస్తూ వచ్చింది? ఇక ఇస్సాకు దగ్గర తీసుకురాబడుతూ వచ్చింది. ఇస్సాకు ఆమెను చేర్చుకున్నాడు. సంఘము క్రైస్తవ జీవితం ఉన్నప్పుడే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ముసుగు వేసుకోవడం ప్రవర్తన. ఆ తర్వాత ప్రవర్తన ద్వారా తగ్గింపు ఉండాలి. తగ్గింపు ద్వారా ఒక దినాన ప్రభు వచ్చేవాడు మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఆ మధ్యాకాశంలో ఇస్సాకు అంటే పరమవరుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసి కలుసుకుంటాం. ఇస్సాకు రెబకా ఎక్కడ కలుసుకున్నారు? ఇద్దరు కలిసి చెప్పండి. ఎక్కడ కలుసుకున్నారు? చదివాను చెప్పండి, చదవకుండా లేదు తెలియదని చెప్పండి. ఎక్కడ కలుసుకున్నారు? పొలంలో. పొలం అంటే మధ్యాకాశానికి సాదృశ్యం. మధ్యాకాశానికి సాదృశ్యమైనది అంటే పొలమే. ఆ మధ్యాకాశంలో ఇస్సాకు తన ఇంటి దగ్గర కలుసుకోవాలా? ఎక్కడ కలుసుకున్నాడు? మధ్యాకాశంలో. రెబకా తన ఇంటి దగ్గర కలవాలా? ఎక్కడ కలిసింది? వచ్చి అదే పొలంలో కలుస్తుంది. అంటే మధ్యాకాశం. సంఘము యేసు ప్రభువు పరలోకంలో ఉండగా పరలోకానికి వెళ్ళదు. మొదట యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భార్య కూడా ఏమైంది? మధ్యాకాశానికి వెళ్ళదు. అంటే మన పుట్టింటికాడి నుంచి మనం మధ్యాకాశానికి వెళ్తున్నాం. ఆయన పుట్టింటికాడి నుంచి ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ పుట్టింటికాడి మధ్యాకాశానికి వస్తున్నాడు. ఇరువురు ఎక్కడ కలుస్తున్నారు? పొలములో. అంటే మధ్యాకాశంలో కలుస్తున్నారు. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ద్వారములో నుండి ఆయన ఎందుకు వస్తున్నాడంటే తన భార్యని కలుసుకోవడానికి, తన భార్యతో వివాహం జరిగించబట్టానికి ఆయన ద్వారం నుండి వస్తున్నాడు. సూచన అది. ఒక రకంగా చెప్పిన సూచన అని కూడా అనొచ్చు. తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చల్లని రాకడ ఎలా ఉన్నాడు? ద్వారంలో నుండి ఎందుకు వస్తున్నాడంటే తన భార్యని కలుసుకోవటానికి. ఎక్కడ మధ్యాకాశంలో తన భార్యను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఆర్ యు రెడీ? మీరు సిద్ధమా కలుసుకోవడానికి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. పరమవరుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి వస్తున్నాడు. వధువుగా మనం సిద్ధపడిన మనం ప్రకటన 21వ అధ్యాయంలో ఉంది వధువు అంటే ఏంటన్నది. గొర్రెపిల్ల భార్య తాను సిద్ధపరచుకున్న అనుభవం కనబడుతుంది. గొర్రెపిల్ల భార్య అంటే మనమే. మనం ఎక్కడికి వెళ్ళాలి? మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన చల్లరి రాకడ ఎలా ఉంటుందంటే ద్వారంలో గుండా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? తన భార్యని తన దగ్గర తీసుకోవడానికి, తన భార్యని తన దగ్గరికి చేర్చుకోవడానికి వస్తున్నాడు. ఇంకా చెప్పమంటారా? చేర్చుకునే అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ దీన్ని అపార్థం చేసుకోవద్దు. యోసేపు ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చాడు యోసేపు? ప్రదానం చేయబడిన భార్యను ఏం చేశాడు? చెప్పగలుగుతారు లేదా? ప్రదానం చేయబడిన భార్యను ఏం చేశాడు? విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టాలన్న థాట్ వచ్చింది. అంటే దూరంగా ఉంటున్నాడు, మౌనంగా, పూర్తిగా విడిచిపెట్టాలి, దూరంగా ఉంటున్నాడు. ఎందుకని? ఒక కన్యక గర్భవతి అయింది. ప్లస్ నాకు ఏమంటే ప్రదానం చేయబడినప్పుడేమో బాగా ఉంది, ఇప్పుడు గర్భవతి అయింది. అంటే అర్థం ఏంటి? ఏదైనా పాపం చేసిన దాన్ని ఆయన ఆలోచన ఏదో ఒకటి ఉండొచ్చు. అందుకేం చేస్తున్నాడు? ఆమెను అవమానపరచుకోకుండా ఈయనే దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రభు మాట్లాడితే ఏమైంది? ఆమెను దగ్గరగా చేర్చుకున్నాడు. అయితే దీంట్లో అవమానించిన స్థితి మనం చూడకూడదు. కానీ యోసేపు ఎలాగైతే తన భార్యని, అంటే ఒక రకంగా చెప్పలేని మరియని తన దగ్గర చేర్చుకున్నాడు, యేసు ప్రభు వారు కూడా తన భార్యని, గొర్రెపిల్ల యొక్క భార్యని తన దగ్గర చేర్చుకోవడానికి అలా ద్వారం నుండి మధ్యాకాశానికి వస్తున్నాడు. మనము ఎవరమే? వధువు. మనం ఏం చేయాలా? ఆయన పరమవరుడిని ఎదుర్కోవాలి. అసలు పరమవరుడితో మనం కూర్చోవాలంటే మనకు ఆ అర్హతలు ఉండాలి కదా. చల్లని ప్రభు రాకడ వస్తున్న పరమవరుడి యొక్క రాకడ ద్వారంలో వస్తున్న ప్రభు పరమవరుడిని మనం ఎదుర్కోవాలంటే వధువుగా మనం సిద్ధపడి ఉండాలి కదా. వధువుగా సిద్ధపడకోకుండా ఆదివారం వచ్చి బలలో పాల్గొని వెళ్ళిపోతే వధువుగా సిద్ధపడరు. సంఘ ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే వధువుగా సిద్ధపడరు. బైబిల్ స్టడీకి వచ్చి వెళ్ళిపోతే సిద్ధపడరు. ఇంకా ఉపవాస ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే సిద్ధపడటం కాదు, ప్రతి గడియలో కూడా సిద్ధపడితేనే సిద్ధపాటు. ప్రతి గడియలో కూడా. ప్రేమ దేవుని బిడ్డలారా, 4వ మాట, ద్వారంలో కూడా చల్లని రాకడ ఉంది ప్రభుది. ద్వారంలో కూడా వస్తున్నాడు. ఎందుకు? ప్రభు రాకడ ఎందుకు వస్తున్నాడు అంటే తన పరమవరుడిగా వస్తున్నాడు ద్వారంలో కూడా. ఎందుకు? తన భార్యని తన దగ్గర చేర్చుకోవడానికి. ఒకటే ప్రశ్న, ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తానికి నేను సిద్ధంగా ఉన్నామా?
ఆయన మనం చేర్చుకోవడానికి ఎన్నడూ సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటాడు కదా, దినమెల్లయో తిరుగుబాటు చేసేవారి కోసం ఏం చేస్తున్నాడు, చేతులు జోడించి వేడుకుంటున్నాడు, రండి 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 అని. ఆయన సిద్ధంగానే ఉన్నాడు, మనం సిద్ధంగా ఉండాం ఆయన ఎదుర్కోవటానికి. పరమవరుడు చల్లని రాకడ ఎలా ఉంటుందంటే, ద్వారములో కూడా పరమవరుడుగా వస్తున్నాడు. పరమవరుడిని ఎదుర్కోవాలంటే భార్య సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు మనం ఉండడం అనేది సరి చేసుకుందాం. లవోదిక లేదు, లవోదిక సిద్ధపడే అనుభవం లేదు, నష్టపోతుంది. కనీసం మనమైనా నష్టపోకుండా సరి చేసుకుందాం. ఇది 4వ మాట. 5వ విషయం చూద్దాం.